నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించిన ఇంకా రెడ్ల హవా కొనసాగుతోందా? రాష్ట్ర రాజకీయాలను శాసించిన నాయకులు ఉన్నప్పటికీ అభివృద్ధి అంతంత మాత్రమేనా? గూడూరులో ఖనిజాలు, ఇసుక, గ్రావెల్ ఇలా సహజ సంపదలను దోచేస్తున్నారా? అధికారులు, నాయకులు అంతా కుమ్మక్కై ఇతర రాష్ట్రాలకు అమ్మేస్తున్నారా? గ్రూప్ రాజకీయాల కారణంగానే అభివృద్ధి జరగడం లేదా? నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాల పరిస్థితి ఇంతేనా? రహదారులు బాగుపడలేదా? మంచినీళ్లు దొరకడం లేదా? రణక్షేత్రంలో గూడూరు నియోజకవర్గం ముఖ చిత్రాన్ని ఇప్పుడు చూద్దాం. గూడూరు పేరు చెప్పగానే తిరుపతి గుర్తుకొస్తుంది. ఇలవైకుంఠమైన తిరుమలకు అతి దగ్గరగా ఉన్న నియోజకవర్గం ఇది. తిరుపతి వరకు రైలు టికెట్లు దొరకని వారు గూడూరు వరకు వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుపతి వెళ్తుంటారు. ఇలా భౌగోళికంగా అన్ని రకాల అనుకూలమైన ప్రాంతం గూడూరు. రాజకీయంగానూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతం అన్ని పార్టీలను సమానంగానే ఆదరించింది. 2024లో మాత్రం టీడీపీ, వైసీపీల మధ్య హోరాహోరీ పోరు ఉంది. పూర్వకాలంలో తిరుపతి వెళ్లాలంటే ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లపై వచ్చేవారు. అలా వచ్చి ఒకచోట గుడారాలు వేసి కొన్ని రోజులుండి సేద తీరేవారంట. అలా గుడారాల ఆ ప్రాంతమే కాలక్రమంలో గూడూరుగా మారిందని అంటారు. ఎన్నో విశిష్టతల సమాహారమైన గూడూరు నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇది ఎస్సీ రిజర్వ్డ్గా ఉంది. ఇప్పటి వరకు 15 సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6 సార్లు, తెలుగుదేశం 4 సార్లు, వైసీపీ 2 సార్లు, స్వతంత్రులు 3 సార్లు విజయం సాధించారు. తెలుగుదేశం ఇక్కడ 4 సార్లు గెలిచింది. అన్నిసార్లు కూడా బల్లి దుర్గా ప్రసాద్ విజయం సాధించడం విశేషం. 1994లో చంద్రబాబు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత క్రమంలో 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో కోట, గూడూరు, చిట్టమూరు, చిల్లకూరు, వాకాడు మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2,40,425 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,17,018 మంది ఉంటే మహిళా ఓటర్లు 1,23,372 మంది ఉన్నారు. ఎన్నికల్లో వెలగపల్లి వరప్రసాదరావుకి 1,09,759 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థికి 64,301 ఓట్లొచ్చాయి. 45,459 ఓట్ల మెజారిటీతో వెలగపల్లి విజయం సాధించారు. అంతకుముందు ఆయన ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. తన పదవీ కాలానికి ముందే రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకొచ్చారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీలో చేరారు. ఎంపీగా తిరుపతి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 2019లో గూడూరు నుంచి పోటీ చేసి వైసీపీ ఎమ్మెల్యే అయ్యారు. 2024 వచ్చేసరికి సీఎం జగన్ సీట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఆగ్రహించారు. ముందు జనసేనలో చేరారు. అక్కడ అవకాశం లేకపోవడంతో బీజేపీలో చేరారు. అలా తిరుపతి ఎంపీ సీటు సంపాదించారు. లో వైసీపీ నుంచి బరిలో మేరుగ మురళి నిలుచున్నారు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ కి సీట్ ఇవ్వకపోవడానికి ఆయన ఒంటెద్దు పోకళ్లే కారణమని తేలింది. సీనియర్లను పక్కన పెట్టడం, కొత్త ముఖాలను తెరపైకి తీసుకురావడం, వేదికలెక్కించడం, వారితో మాట్లాడించడం ఇలా ఎన్నో చేశారనే విమర్శలున్నాయి. నేనెంపీగా గెలిచాను, ఎమ్మెల్యే అయ్యాను, నాకేంటి అనే రీతిలో ఆయన రేంజ్ ఉండేసరికి నెమ్మదిగా సెగ తాడేపల్లి వరకు వెళ్లిందని అంటున్నారు. అంతే సైలెంట్ గా ఆయన్ను తీసి పక్కన పెట్టి మేరుగ మురళికి సీటిచ్చారు. లో తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కి ఆశపడి వైసీపీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అటు వెళ్లిపోయారు. తర్వాత 2019లో తెలుగుదేశం టికెట్తో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఇప్పుడు 2024లో కూడా టీడీపీ సీటు దక్కింది. అయితే ఆయన ఓడిపోయినప్పటికీ ఒక మూలన కూర్చోకుండా ఈ 5 ఏళ్ల కాలమంతా ప్రజల మధ్యలోనే గడిపారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ప్రజలు ఈయన వద్దకే వచ్చి సమస్యలు చెప్పుకునేవారు. ఇలా కొంత గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. అంతేకాదు లోకల్ అభ్యర్థి కావడం తనకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. అందువల్ల తెలుగుదేశం అభ్యర్థికి ఈసారి గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు. ఒక విలువైన వస్తువు ఏదైనా దొరికితే దానివల్ల లాభాలుంటే ముందు ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తారు. అలాగే అక్కడ మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ప్రజలకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. స్వతంత్రం రాకముందు నుంచి మైకాను తవ్వేస్తూ గూడూరుని మాత్రం అధ్వానంగా వదిలేసిన నేతలు ఇక్కడ తప్ప మరెక్కడా ఉండరనే విమర్శలైతే తీవ్రంగా ఉన్నాయి. గూడూరు నియోజకవర్గానికి రాష్ట్రంలో లేని ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పుష్కలంగా లభించే ఖనిజాలు ఒకవైపు, రైతులు ఎంతో శ్రమించి పండించే నిమ్మకాయల పంట మరోవైపు. ఈ రెండూ ఈ ప్రాంతానికి ప్రధాన ఆర్థిక వనరులనే చెప్పాలి. ఇక గూడూరు రైల్వే జంక్షన్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చెన్నై వెళ్లే దారిలో ఒక ప్రధాన రైల్వే జంక్షన్ ఇదేనని చెప్పాలి. ఖనిజ వనరులు, ఆక్వా, నిమ్మకాయలు ఇంకా ఎన్నో ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి ఈ జంక్షన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడి నుండి పలు రాష్ట్రాలకు ఎగుమతులు దిగ్విజయంగా జరుగుతున్నాయి. గూడూరు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో అక్రమ సిలికా తవ్వకాలను పరిశీలించారు. గూడూరు నియోజకవర్గం బల్లవోలు సమీపంలోకి వెళ్లిన ఆయన ఇది వైసీపీ దొంగల అక్రమ సిలికా శాండ్ తవ్వకాలని ఒక సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అక్రమ మైనింగ్ చేస్తూ జగన్ అండ్ కో 5,000 కోట్ల దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు. ఇక్కడ సముద్ర తీర ప్రాంత భూములకు ఎటువంటి సాగునీటి సౌకర్యం అందుబాటులో లేదు. అయితే ఆనాడు తెలుగుదేశం హయాంలో ఇక్కడి రైతులు డ్రిప్ స్ప్రింకర్లు ఏర్పాటు చేసి వేరుశనగ పంట పండించారని లోకేష్ తెలిపారు. గూడూరులో ప్రాచీన వెంకటేశ్వర స్వామి ఆలయాలున్నాయి. అనేక కట్టడాలున్నాయి. వాటన్నింటినీ చూడాలంటే ఒకరోజు సరిపోదని అంటారు. అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో అన్న చందంగా గూడూరు నియోజకవర్గం పరిస్థితి మారింది. నిమ్మకాయలు దేశంలోనే నెంబర్ 1, రొయ్యలు నెంబర్ 1, మైకా కూడా నెంబర్ 1, రైల్వే జంక్షన్ కూడా నెంబర్ 1 అనే చెప్పాలి. ఇన్ని నెంబర్ 1లు పెట్టుకుని అభివృద్ధిలో చూస్తే గొల్లుమని ఏడవడం తప్ప ఏమీ ఉండదని ప్రజలు అంటున్నారు. గూడూరు నిమ్మకాయలకు దేశ విదేశాల్లో మంచి పేరుంది. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద నిమ్మ మార్కెట్లలో గూడూరు ఒకటిగా ఉంది. నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా నిమ్మ చెట్లను సాగు చేసేందుకు ఇష్టపడతారు. వారు దేశ విదేశాలకు నిమ్మకాయలను ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తారు. గూడూరులో విజయవంతమైన వ్యాపారంలో ఆక్వాకల్చర్ కూడా ఒకటిగా చెప్పాలి. చుట్టుపక్కల అనేక రొయ్యల చెరువులున్నాయి. సాధారణంగా ఇక్కడ స్కాంపీ, టైగర్ రకాల రొయ్యలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి కూడా దేశ విదేశాలకు ఎగుమతి కావడం విశేషమనే చెప్పాలి. భారతదేశంలోనే రెండో అతిపెద్ద మైకా గనులు గూడూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. బీహార్ మైకాకు క్వాలిటీ మంచిదై విలువ వస్తే గూడూరు మైకా పరిమాణంలో పెద్దదిగా ఉండడం వల్ల విలువ వచ్చింది. స్వతంత్రం నాటికి 71 గనులను గుర్తించారు. గూడూరు ప్రాంతంలో లభించే గ్రీన్, రూబీ రకాల మైకాకు 800 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిని తట్టుకోగల శక్తి ఉంది. మైకా ఖనిజాన్ని 1885లో నెల్లూరు జిల్లా సైదాపురం ప్రాంతంలో జర్మనీ దేశస్థులు గుర్తించి అప్పుడే షామైన్ అనే పేరుతో గనుల తవ్వకాన్ని ప్రారంభించారు. సైదాపురం ప్రాంతాలలో 143కి పైగా గనుల్లో మైనింగ్ జరుగుతూ 30,000 మందికి ఉపాధి లభిస్తుండేది. కాలక్రమంలో మైకా గనుల ప్రభావం తగ్గి ఉపాధి పొందే వారి సంఖ్య తగ్గి 10,000 మందికి పరిమితమైంది.
నియోజకవర్గం పేరుకు మాత్రమే ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ దశాబ్దాలుగా ఎస్సీలు పేదరికంలోనే మగ్గుతున్నారు. విద్యా ఉపాధి సౌకర్యాలు లేక అలమటిస్తున్నారు. ఇంకా ఇక్కడ రహదారులు అధ్వానంగా ఉన్నాయి. గ్రామాల్లోకి వెళ్లే దారులైతే మరీ దారుణంగా ఉన్నాయి. ఇక మంచినీటి సమస్యలు సర్వసాధారణమే. వేసవి వస్తే నీటి కష్టాలు మరింత పెరుగుతాయి. మౌలిక సౌకర్యాల కల్పనలో ఒక్క వైసీపీ ప్రభుత్వమనే కాదు, అంతకుముందు తెలుగుదేశం, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ గూడూరు ప్రజలకు అన్యాయమే చేశాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడూరు నియోజకవర్గం తిరుపతి వెంకన్న స్వామికి దగ్గరగా ఉండే ప్రాంతం. అన్ని రకాలుగా సౌకర్యంగా ఉన్న గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి చూస్తే మాత్రం 50 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉందని అంటారు. మరి ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఈసారైనా గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రజా ప్రతినిధి వస్తారా? రణక్షేత్రం విశేషాలు. మరో 2 నియోజకవర్గాల ముఖ చిత్రాలతో రణక్షేత్రం తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.